హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. పాన్ ఇండియన్ స్టార్ గా ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, అది రెబల్ స్టార్ ప్రభాస్ అన్న అని చెప్పి. సో బాహుబలి సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమాని పాన్ ఇండియన్ లెవెల్ లో తీసుకెళ్లినటువంటి విషయం మనకు తెలుసు. అండ్ ప్రెసెంట్ ప్రభాస్ దగ్గర నుంచి లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రభాస్ దగ్గర నుంచి మనకి ఒకటి ది రాజాసాబ్ సినిమా రావాల్సి ఉంది, అండ్ అలానే హను రాఘోపుడి డైరెక్షన్ రాబోతున్నటువంటి ఫౌజీ సినిమాలు కూడా పాన్ ఇండియన్ సినిమాలే. అయినా సరే వీటి రెండింటిని కూడా దాటుకునే జనాలు ఇంకా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారంటే ఆ సినిమానే స్పిరిట్. సో స్పిరిట్ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రీవియస్ గా వచ్చినటువంటి రెండు సినిమాలు కావచ్చు, అంటే సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, రెండు సినిమాలు కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాలే. సో అందువల్ల ఏంటంటే నెక్స్ట్ సినిమా మీద ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే డైరెక్టర్ విషయాన్ని కూడా చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా తీసినటువంటి యానిమల్ సినిమాతో 1000 కోట్లు సాధించినటువంటి డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ కూడా మంచి పేరుంది. అండ్ అంతేకాకుండా ఈయన సినిమాస్ లో హీరోకు ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒకనొక టైంలో మనం ఏమనుకుంటామంటే హీరో క్యారెక్టర్స్ అంటే కాస్త సొసైటీకి హెల్ప్ చేసే విధంగానో లేదంటే జనాలందరినీ కాపాడే విధంగానో ఉండేటటువంటి వాడినే హీరోగా చూస్తాం. బట్ సందీప్ రెడ్డి వంగ సినిమాస్ లో హీరోస్ ని కరెక్ట్ గా గమనించినట్లయితే హీరోలు చాలా సెల్ఫిష్ గా ఉంటారు. సో కేవలం వాళ్ళ కోసమే లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం మాత్రమే స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అవతల వాళ్ళు ఎంత ఇదైపోయినా పర్వాలేదు, సో నా ఫ్యామిలీ కోసం తన అండగా నిలబడేటటువంటి క్యారెక్టర్ తో ఉన్నటువంటి హీరోస్ ని సినిమాలో హీరోలుగా మెయింటైన్ చేస్తుంటారు. అండ్ ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమాకి సంబంధించి కూడాను ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి గెటప్ పరంగాను బాడీ పరంగాను కాస్త వేరియేషన్స్ కావాలంట. సో అందువల్లే ప్రభాస్ గారి కట్అవుట్ ని కాస్త చేంజ్ చేసే పనిలో పడ్డారు సందీప్ రెడ్డి వంగ. సో ప్రెజెంట్ షూటింగ్స్ లో ఉన్నారు కదా, రాజాసాబ్ కావచ్చు, ఫౌజీ కావచ్చు. సో ఆఫ్టర్ వాటి షూటింగ్స్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి వస్తాయో దాని తర్వాత నుంచి బాడీ వర్కౌట్ మీద గెటప్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. సో స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ ప్రభాస్ లుక్స్ లో చాలా చేంజెస్ చూడబోతున్నా అని చెప్పి మూవీ టీం అంతా గట్టిగా చెప్తుంది. ఇక సెకండ్ వర్షన్ చూసుకున్నట్టయితే స్పిరిట్ సినిమాకి సంబంధించి సో డ్రీమ్ ప్రాజెక్ట్ గా చేస్తున్నటువంటి కన్నప్ప సినిమా గురించి మనందరికీ తెలుసు. సో మంచు ఫ్యామిలీలో కన్నప్ప సినిమాకి చాలా బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. అండ్ పాన్ ఇండియన్ లెవెల్ లో రాబోతున్నటువంటి ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. స్టార్టింగ్ లో మనం అనుకుంది ఏంటంటే మహాశివుడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అనుకున్నాం, కానీ దాని తర్వాత రుద్ర అనేటటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. చాలా రౌద్రంగా కనిపించబోతున్నటువంటి విషయం మనకు తెలుసు. రీసెంట్ గా ఆ లుక్స్ కూడా బయటకు వచ్చాయి. అండ్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్నటువంటి స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో దానికి మంచు విష్ణు గారు కాస్టింగ్ కోసం అప్లై చేసుకున్నారంట. సో కాస్త సర్కాస్టిక్ గారికి ఇచ్చినప్పటికీ కూడాను సందీప్ రెడ్డి వంగ ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలంటే అన్ని చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు, అది చిన్న రోల్ అయినా సరే. సో ఈ క్రమంలో మంచు విష్ణు మరి స్పిరిట్ సినిమాకి అప్లై చేసుకున్నాడు. మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో, మంచు విష్ణుని సినిమాలో తీసుకునేటటువంటి ఛాన్సెస్ సందీప్ రెడ్డి మంచు విష్ణుకి ఛాన్సెస్ ఇస్తాడా లేదా అనే విషయం అయితే ప్రెసెంట్ ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. ఇక సెకండ్ వన్, తెలుగు సినిమా డైరెక్టర్లు గురూజీగా పిలువబడేటటువంటి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కొడుకు కూడాను సందీప్ రెడ్డి వంగ దగ్గర డైరెక్షన్ నేర్చుకుంటాడంట. సో ఇది వినడానికి ఎలా ఉందంటే ఎగ్జాంపుల్కి ఇళయరాజా గారి కొడుకు దేవిశ్రీ ప్రసాద్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటే ఎట్లుంటుందో నాకైతే అట్లా అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఇద్దరు వర్షన్స్ వేరు కాబట్టి మేబీ గురూజీ గారి కొడుక్కి కాస్త వైలెన్స్ కావాలనిపించిందేమో. సో అందువల్ల ప్రెసెంట్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే ప్రెసెంట్ డైరెక్షన్ ఎలా చేయాలనేటటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయినట్టు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్ గా మారాయి. సో ఈ క్రమంలో స్పిరిట్ సినిమాకి సంబంధించి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. సో సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి రాబోతున్నటువంటి సినిమా కాబట్టి అండ్ ప్రీవియస్ గా వచ్చినటువంటి సినిమా ఎఫెక్ట్ అలాంటిది కాబట్టి సో చూడాలి. అండ్ ఆఫ్టర్ దట్ స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్ట్ తీసేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ స్పిరిట్ కోసం మీరు ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇందాక చెప్పినటువంటి విషయాల్లో మంచు విష్ణుకి సంబంధించి కన్నప్ప రాబోతోంది కదా, సో దానికి సంబంధించి కూడా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ మీకు ఇమీడియట్ గా కావాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.